హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాన. ఈరోజు వాక్యం ఏంటంటే, మీరు గట్టివారేనా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు గట్టివారేనా? క్వశ్చన్. ఎందుకు గట్టివారన్నాను? గట్టివారని ఎందుకు అన్నానంటే, బైబిల్లో మాటే మీకు నేను గట్టివారని చెప్తాను. ఎక్కడో బయట మాటలు తీసుకొచ్చి నేను మీకు చెప్పను. మీరు గట్టివారేనా అని ఎందుకు అన్నానంటే, బైబిల్ గ్రంథంలో మంచి గట్టివారు ఉన్నారంట. ఎవరండి? మామూలు గట్టివారు కాదు, అది మంచి గట్టివారు. గట్టివారు అంటే నాలా బుష్ లాగా ఉండడం కాదు. ఏమండి? ఆత్మ సంబంధమైన గట్టివారు. ఎవరండి? బిల్డర్ కదా. చాలా మంది జిమ్మిల్కి వెళ్ళి బాడీని సంపాదిస్తారు. వాళ్ళు ఇలా పట్టుకుంటే గట్టిగా ఉంటారు. ఆ గట్టి వారి కోసం నేను అంటలేదు, లేకపోతే ఇంక దేనికోసం అంటలేదు. ఆత్మ సంబంధమైన గట్టి వారైనా. హల్లెలూయా. మీ అందరితో దేవుడు మాట్లాడుతాడు. యూట్యూబ్ చూస్తున్న బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడుతాడు. నేను ఆశపడుతున్నాను. అయితే ఎక్కడ ఈ మంచి గట్టివారం ఉంది? ఎందుకు ఈ మంచి గట్టివారని ప్రస్తావన వచ్చిందంటే, మొదట దినవృత్తాంతాల గ్రంథం మీరు క్లియర్గా చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరములో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరేమోతునకు పుట్టిన షాదోకు కుమారుడు మెస్సుల్లామునకు కలిగిన హిజ్కియా కుమారుడైన అజరియా, మల్కియా కుమారుడు పస్సూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయ, ఇమ్మేరు కుమారుడైన మెస్సుల్లామేతు నాకు పుట్టిన మెస్సుల్లామునకు కుమారుడైన యహాజెరాకు, జననమైన అదీయేలు కుమారుడు మసై, మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1206 మంది కుటుంబములు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారంట. ఏంటండి? కింద నుంటే 13వ వచనంలో వీరంట చూడండి, వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యముల యందు మంచి, హల్లెలూయా, ఇటు పక్క చూడండి, మంచి గట్టివారంట. ఎవరండి? ఉందా? రాయబడి ఉందా? మంచి. హల్లెలూయా. ఎందుకు వీళ్ళు ఎవరంటే, వీళ్ళు యూదా ప్రజలు. ఎవరండి? ఈ యూదా ప్రజలు బబులోనుకు చెరగబోతారు. ఎక్కడికి? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఈ యూదా ప్రజల్ని 70 ఏళ్ల పాటు చెర తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. వినండి, మీరు చూడద్దు. ఎక్కడికి? 70 ఏళ్ల పాటు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు తెలుసా? బబులోను దేశానికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అయితే వీరెవరంటే, ఈ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈ యూదా ప్రజలందరూ బబులోనికి చెరగని పోతారు కదా. మిగిలిన వారు ఈ శేషం. ఇది ఎవరండి? మిగిలినటువంటి శేషం. అంటే శేషం అంటే మిగిలిన వారనే. హల్లెలూయా. బబులోనికి వెళ్ళినటువంటి ప్రజలు అందరూ వెళ్ళిపోతారు, యూదా ప్రజలందరూ. అయితే మిగిలిపోయినటువంటి వారు, హల్లెలూయా, ఎక్కడ మిగిలిపోయారంటే యెరూషలేము పట్టణములో. అనంటే యెరూషలేము పట్టణములో, యెరూషలేము దేవుని మందిరం దగ్గర మిగిలిపోయినటువంటి గోత్రాల్లో, గోత్ర ప్రజల్లో, యాజకుల్లో వీరు కూడా మిగిలిపోయి. వీరంట మంచి గట్టివారంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతారు తెలుసా బబులోను దేశానికి? 70 ఏళ్ళు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రజలు బందీలు అయిపోతారు, 2 సార్లు బానిసలుగా వెళ్ళిపోతారు. ఒకటి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు ఇశ్రాయేలీలు. తర్వాత దేవుడు 430 సంవత్సరాల తర్వాత విడిపించి తీసుకొని వస్తాడు. తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీలు, యూదా ప్రజలందరూ బబులోనికి 70 సంవత్సరాలు చెరగనిపోతారు. అయితే ఈ 70 సంవత్సరాలు వెళ్ళిపోయినటువంటి ప్రజలు అందరూ వెళ్ళిపోయారు కదా. కొంతమంది శాసం ఈ యూదా దేశంలో యెరూషలేము పట్టణంలో ఏమయ్యారంట? మిగిలి ఉన్నారంట. హల్లెలూయా. ఏమయ్యారు? వీళ్ళంతా మంచి గట్టివారంట. హల్లెలూయా. మనందరం మంచి గట్టివారముగా ఉందుముగాక. అక్కడ శ్రమ వచ్చింది. నెబుకద్నెజరు ప్రవచనాత్మకంగా తీసుకెళ్ళిపోతాడు. ప్రవచనం ఉంది, వీళ్ళు చెరగొని పోతారని ప్రవచనం ఉంది. సో తీసుకెళ్ళిపోతారు, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిపోతారు. శ్రమ వచ్చింది. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు
వాళ్ళు ఎవరండి? మంచి, మనందరం మంచి గట్టివారముగా ఉందుము గాక. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు దేవునిని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు మొత్తానికి నెబుకద్నెజరు దగ్గరికి, కానీ వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేవారు కాదు. యెరూషలేమును కాచుకొని ఉండేటువంటి శేషం ఇది. మొదటి దినవృత్తాంతాలు 9, 10, 13 దాకా ఉంటుంది, చదవండి. శేషం ఎవరండి వీళ్ళు? మీ నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యెరూషలేము మన దేవుని మందిరాన్ని విడిచేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే మంచి గట్టి వారి వలె ఉండాలి. మనం బలవంతులుగా ఉండాలి. దేవుని కొరకు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతో మంది ఉన్నారు భూమి మీద, నిన్ను ఏర్పరచుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మంచి గట్టివాడిగా ఉండాలి. పక్కోడు ఉన్నట్టు, పక్క క్రైస్తవుడు ఉన్నట్టు నువ్వు ఉండకూడదు. పక్కోడు ఎలాగో ఏడుస్తాడు, ఆడు ఎలాగో పోతాడు, ఆడలా మనం ఉండకూడదు. ఆడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, మనం అలాగా మాట్లాడకూడదు. అది ప్రత్యేకమైన ఉపదేశము కలిగిన మందిరంలో మనం కట్టబడితే మనం మంచి గట్టివారముగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మంచి గట్టివారుగా ఉండాలి. వీరు శేషం అంటే మామూలు వాళ్ళు కారంట. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యముల ముందు మంచి గట్టివారు. మన జీవితంలో కూడా దేవునిలో మనం మంచి గట్టివారముగా ఉండాలంటే ఒక మాట చెప్పనా, మన బతుకులు ఎక్కడ ఉండాలి తెలుసా? మన జీవితం ఎక్కడ ఉండాలి తెలుసా? క్రీస్తు అనే బండ మీద ఉండాలి. హల్లెలూయా. నువ్వు మంచి గట్టివాడిగా ఉండాలి. చాలా సంఘాలు ఉన్నాయి బయట, ఉన్నాయా లేవా? ఉన్నాయా? చాలా మంది సంఘాలు ఉన్నాయి. చాలా చర్చిలు ఏం కోరు, ఊర్లో చర్చిలు కోరువా? కాదు కాదు కాదు. అయితే ఎక్కడ కట్టబడాలంటే, ఎటువంటి బోధలో కట్టబడాలంటే క్రీస్తు అనే బండ. ఏ బండ అండి? క్రీస్తు అనే బండ. దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 అంటాడు, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి గట్టివాడిగా ఉండాలంటే నీ జీవితం బండ మీద, యేసు క్రీస్తు అనే బండ మీద కట్టుకును గాక. మనందరం దేవుని మందిరం అనే, మన దేవుని బిడ్డలైన మనము క్రీస్తు అనే బండ మీద. హల్లెలూయా. ఆ క్రీస్తు ఎవరు కాదు? దేవుని వాక్యం. హల్లెలూయా. చాలా మంది ప్రవచనాల చుట్టూ పరిగెడతారు. హల్లెలూయా. కొంతమంది అద్భుతాల వైపు పరిగెడతారు. మరి కొంతమంది మధ్యన ఎవరు? అట్టుపండు పాస్టర్. ఎవరండి? అట్టుపండు ఇస్తే అట్టుపండు మీద కట్టబడతారు. నువ్వు అట్టుపండు మీద కట్టబడ్డావు అనుకో, నీ బ్రతుకి లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోద్దు నీకు తెలియదు. కొంతమంది యాపిల్ పండు మీద, కొన్ని సంఘాలు యాపిల్ పండు మీద కట్టబడుతున్నాయి, కొన్ని సంఘాలు అట్టుపండు మీద కట్టబడుతున్నాయి. నా జీవితం ఆశీర్వదించాలంటే అట్టుపండు మీద కట్టబడకూడదు, యాపిల్ మీద కట్టబడకూడదు, క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి గట్టివాడిగా బ్రతకాలంటే, మంచి గట్టివాడిగా ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో శేషం బబులోనికి వెళ్లకుండా మిగిలినటువంటి శేషంలాగా మంచి గట్టివారిగా, దేవుని కొరకు మంచి యాజకుడిగా నువ్వు ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకుందాము గాక. హల్లెలూయా. అదంతా ఏంటంటే తెలుసండి, వాన కురిసిన, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. ఎక్కడ వేయబడాలి మన పునాది? బండ. ఏ బండ? క్రీస్తు అనే బండ. అట్టుపండు అనే బండ కాదు, యాపిల్ పండు అనే బండ. చాలా మంది ఉన్నారు, అందుకే నేను చెప్తున్నాను ఈ మాట. హల్లెలూయా. మన జీవితంలో ఆ క్రీస్తు ఎవరు కాదండి? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకుంటే ఏ సమస్య వచ్చినా వాక్యం సమాధానం చెప్తుంది. హల్లెలూయా. నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీకే ఇబ్బంది వచ్చినా ఏం సమాధానం చెప్తుందండి? హల్లెలూయా. అద్భుతాలని యేసయ్య వెనకాల కొంతమంది పరిగెడతారు. ఏం చేస్తారు? యేసయ్య ఈరోజు ఏ రోగం వదలగొడతాడో, యేసయ్య ఈరోజు ఏ వ్యాధి వదలగొడతాడని చెప్పి అలాగా యేసయ్య వెనకాల పరిగెడుతున్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, వ్యభిచారులైనా ఏంటండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం ని చదువుతాను చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు నడుగుతున్నారు. హల్లెలూయా. వ్యభిచారులైన చెడ్డతరం వారు. మన జీవితంలో దేవుడి నోటండి ఎంత పవర్ఫుల్ మాట అది. వ్యభిచారులు అన్నాడు ఎవరిని? వాక్యం మీద కట్టబడినోడిని. ఎవరిని? వాక్యం మీద కట్టబడకుండా అద్భుతాల మీద, ప్రవచనాల మీద కట్టబడి, ఓ దేవుడు ఏమా ప్రవచనం ఎత్తాడో, ఓ దేవుడు ఏ అద్భుతాలు చేస్తాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా అన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎప్పుడు అటువంటి మాట దేవుని దగ్గర నుంచి మనం పొందుకోకూడదు. నీ బ్రతుకు నువ్వు వాక్యంలో ఎదగాలి. హల్లెలూయా.
ఎలాగ ఎదగాలండి? నువ్వు ఉదయకాలం లేచి వాక్యం చదువుతున్నారో లేదో నాకు తెలియదు. దేవుడి వాక్యం చదువు, నీ మీద ఉన్న దరిద్రం అంతా పోతుంది. నీ శని, నీ బుర్రకు పట్టిన శని అక్కడికి ఇక్కడికి వెళ్ళవసరం లేదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా, ఇన్ని సంవత్సరాలు అయిందా, ఇంకా నీ పరిస్థితి మారలేదంటే నువ్వు క్రీస్తు అనే బండ మీద లేవు. నువ్వు ఏ బండ మీద ఉన్నావు నువ్వు నీకే తెలియాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ బ్రతుకును కట్టుకుంటే నువ్వు వాక్యంని ప్రేమిస్తావు. హల్లెలూయా. నేనే జీవాహారం అన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? నేనే జీవాహారం. యోహాను సువార్త నేను చదువుతాను చూడండి, 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. దేవుని వాక్యం మీద కానీ, క్రీస్తు అనే బండ అనగా దేవుని వాక్యం అనే బండ మీద కానీ నీ జీవితాన్ని కట్టుకుంటే, ఈ వాక్యం మీద నీ బ్రతుకును కట్టుకుంటే, ఆ వాక్యం అంట జీవాహారం అని బైబిల్. ఈ భూమి మీద ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి, భూమి అంతరించిపోతుంది. కానీ దేవుని వాక్యం నిత్యము ఉంటుంది. ఆయన ఆది నుంచి ఉన్నాడు, ఆది యందు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము జీవాహారమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు కానీ రోజు భుజిస్తే నీలో దేవుని ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. హల్లెలూయా. నువ్వు వాక్యం వినాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో పిచ్చి చూసి దరిద్రం అంతా శనంతా తెచ్చుకోవడం కాదు. నువ్వు దేవుని వాక్యం వినాలి. ఏం చేయాలి? అలా బొమ్మలు చూసుకున్నావు అనుకో, నీ బతుకు దేనికి పనికిరాదు. దేవుని వాక్యం ఏం చేయాలి? మనం వినాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, బాగా వాక్యం ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు మంచి గట్టివాడిగా ఉంటావు. హల్లెలూయా. అంతే కదా. ఆ బబులోను దేశానికి మీకు తెలుసా, చాలా మంది, వందల వేల మంది వెళ్ళిపోయారు, చెరగొనిపోయారు. ఎక్కడికి? చెర అంటే ఏంటి? చెర అంటే బంధించబడ్డం, అంతేనా? మరి ఈయన చెల్ల వేసి అంటారు తెలుసా? అంటే బంధించబడ్డం. ఏంటండి చెర అంటే? బంధించబడ్డం. చెర అంటే ఏంటి? మన జీవితంలో బంధించబడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. దేవుని వాక్యం ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని కొరకును. వాళ్ళందరూ చెరగొనిపోతే కొంతమంది శేషం ఉన్నారు చూసారా, మిగిలిన శేషం వాళ్ళకి ఏమని నామకరణం చేయబడింది తెలుసండి? మంచి గట్టివారు. హల్లెలూయా. నువ్వు మంచి గట్టివాడిగా ఉండాలంటే నీ బ్రతుకు ప్రవచనం మీద కానీ, నీ జీవితం అద్భుతాల మీద కానీ కట్టుకోవద్దు. పాస్టర్ గారు మొన్న వచ్చింది, పాస్టర్ గారు నాకు గొంతు లోపట వచ్చింది కాయ. ఎక్కడ? అయితే ప్రార్థన చేస్తే కాయ తగ్గిపోయింది, కానీ ఆ బతుకు ఇంకా మారలేదు. అద్భుతం వల్ల నీ బ్రతుకు మారదు, దేవుని వాక్యం వల్ల నీ బ్రతుకు మారుతుంది. హల్లెలూయా. మనందరం మంచి గట్టివారిగా ఉండాలంటే దేవుని వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద మన బ్రతుకులు కట్టుకుందుముగాక, మన జీవితాలు కట్టుకుందుముగాక. ఏమండి? హల్లెలూయా. మీకు రెండో మాట నేను చెప్తాను. మీరు మంచి గట్టివారుగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు మంచి గట్టివారుగా, వీళ్ళు ఎందుకు తెలుసా? నేను ఊహించుకొని ప్రభువుని అడుగు నేను రాశాను. అంటే వీళ్ళు ఎందుకు ప్రభువా గట్టివారుగా శేషంగా నిలబడ్డారు అంటే, రెండో మాట తీయండి, యోహాను సువార్త 20:20. ఆయన 20:22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. ఏం పొందమన్నాడు ఆయన? హల్లెలూయా. పరిశుద్ధాత్మన. తెలుసా మీకు పరిశుద్ధాత్మ అంటే ఏంటో? పరిశుద్ధాత్మ అంటే ఎవరికి అసలు తెలియట్లేదు. హల్లెలూయా. పాస్టర్ గారికి తెలియట్లేదు, సంఘంకి అసలు తెలియట్లేదు. పరిశుద్ధాత్మ అంటే ఆయన దేవుడే. అంటే యేసుబాబు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు కాదు, ఇద్దరు ఒకటే. దేవాతి దేవుడు పరమునికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే, పరమునకు ఆరోహమైనప్పుడు ఏం చెప్పాడంటే, నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, యోధా గోత్రపు సింహం వలె వస్తాను, వచ్చినప్పుడు వచ్చే లోపు ఏంటే మీకు ఒక ఆదరణకర్తని పంపిస్తాను. హల్లెలూయా. మీరు ఆదరణకర్త కోసం కనిపెట్టాలి. ఏం చేయాలి అన్నప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారంటే, ఒక మేడగది ప్లాన్ చేసుకుంటారు. ఒక 120 మంది పట్టే మేడగదిలోకి వెళ్ళి కనిపెడతారు. ఏం చేస్తాయా వెళ్ళిపోయావు
ఆదరణకర్త వస్తాడన్నామంటే వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. సడన్గా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసండి? తెలియనటువంటి కొత్త భాషలు మాట్లాడతారు. ఏం చేస్తారు? అందులో కొన్ని భాషలు అన్య భాషలు ఉన్నాయి, కొన్ని నానా విధమైన భాషలు ఉన్నాయి. ఒకడు అంటాడు ఆ భాషలు, ఈడు కొత్త మంచిమైన కొత్త మందు తాగాడా ఏంటండి అంటే దాని అర్థం అంటే కొత్త కోట పచ్చి కోటలు అంటారు, అంటే పిచ్చి మందు. ఏ మందు? కొత్త మందు ఏమైనా తాగాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటారు కొంతమంది. అంటే అక్కడ అనేక రకాలైనటువంటి పరిశుద్ధాత్మ భాషలు అక్కడ రిలీజ్ అయిపోయాయి. ఏమయ్యాయి? రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసండి? నిన్న దాకా భయపడినటువంటి పేతురు ఈరోజు భయపడలేదు. ఏం చేశాడు తెలుసా? ఎవరైనా ఏమైనా చేస్తారేమో చూసుకోవచ్చు రండి, యేసు నామములో మీరు బాప్తీసలమ్మని చెప్తాడు. అంటే అంత ధైర్యం వచ్చేసింది. అంటే అక్కడ పరలోకం నుండి దిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు ఎప్పుడైతే వారి మధ్యలో సంచారం చేశాడో, వారిలో ఉన్నాడో, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ముసలోడు అంటాడు, ముసలోడితో యేసయ్య అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను చదువుతాను చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది, చదువుతాను చూడండి. యూదుల అధికారి అని నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడను చేయలేడు. అంతేనా? మరి అందుకు యేసు, దేవుడు అంటాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించాలంట. ఎలాగా? క్రొత్తగా పుట్టాలి. కానీ అతడు దేవుని రాజ్యమును చూడకే నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నికోదేము, కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని, కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానంటే అందుకు నికోదేము అంటాడు, నేను ముసలివాడిని కదా, ముసలివాడిని మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? మళ్ళీ మా అమ్మగారు కడుపులోకి నేను వెళ్ళిపోయి మళ్ళీ పుట్టాలంటే యేసయ్య అంటాడు, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగా అనండి ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. హల్లెలూయా. బాప్తిసం మొదటిదేంటి? బాప్తిజం తీసుకోవాలి. నీకు టైం దేవుడు కానీ నీకు అలా చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, రాత్రి కలరా, అది కాదు, రేపే కాదు, ఈ రోజే అలా ఉండాలి. ఈ రోజే బాప్తిజం తీసుకున్నట్లు ఉండాలి. మొదటి బాప్తీసం నీటి మూలం కంటే, రెండోది క్రొత్తగా మనందరం క్రొత్తగా జన్మించాలి. పరిశుద్ధాత్మను మనము గట్టివారుగా ఉండాలంటే, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఇంటికాడ ఆటంకం వచ్చినప్పుడు, సాతాను కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి, నువ్వు గట్టిగా నిలబడాలి, నువ్వు మంచి గట్టివాడిగా ఉండాలంటే బాప్తిసం సరిపోదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మను ఎలాగంటే దేవాతి దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? నేను దేవుడిని అడిగాను, ప్రభు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఒక పాస్టర్ గారు, నేను అలా చర్చలు అలా ప్రార్థన చేసుకుంటే ఒక పాస్టర్ గారు వచ్చి సడన్గా బుర్ర మీద దిగాను, ఆయనలో ఉన్న అభిషేకం నా మీదకి వచ్చేసి భాషను మాట్లాడేశాను. ఏం చేశానండి? మీరు కూడా పరిశుద్ధాత్మ భాషను మాట్లాడాలి. ఏం చేయాలి? బాప్తిసం తీసుకుని దేవుడు ఇస్తాడు మీకు, తగిన సమయంలో బాప్తిసం ఇస్తాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే మీరు దేవుని ఆత్మను పొందుకోవాలి. బైబిల్లో మాట తెలుసా? బాప్తిసం తీసుకోకపోయినా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తల కార్యాల్లో కొర్నేలు ఇంటికాడ బాప్తిసం తీసుకోలేదు, వాళ్ళందరూ హిందువులను. ఎవరో బయట వచ్చి హిందువులు బొట్లో ఎట్టుకొని కూర్చుంటే, ఇక్కడ పేతురు ప్రసంగం చేస్తుంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. మీ నా జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఏం చేయాలి? చాలా మంది భాషలను ఎక్కిరిస్తారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కిరిస్తారు, వీళ్ళ మీద గాలి వచ్చేసింది అంటారు, అది వచ్చేసింది అంటారు. అలా ఏ పాస్టర్ గారన్నా, ఏ క్రైస్తవుడన్నా వాడు ఇప్పుడు దాకా సరిగ్గా లేడాడు, ఇప్పుడు దాకా బాగుపడలేదు. బాగా అగ్గితో నింపబడిన చర్చెస్ కూడా, బాగా మంచి దైవజనులు కూడా పరిశుద్ధాత్మను దూషించేవారు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఈ భాషలో దూషించి ఇది కరెక్ట్ కాదని ఎప్పుడైతే అన్నారో సంఘాలు సల్లారిపోయి ఏమైపోయి, ఎవడైతే భాషలు మాట్లాడినప్పుడు పాస్టర్ గారులు కొంతమంది అంటే కొంతమంది పాస్టర్ గారులు నవ్వుతారంట. ఏం చేస్తారు? పైన ఒక చర్చ్ ఉంటుంది, అక్కడ ఎవరైనా భాషలు మాట్లాడితే నవ్వుతాడట. ఏం చేస్తాడు? ఇంకంతే వాళ్ళు బతుకు ఏంటి, ఇంకా ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనే క్షమాపణ. మనుష్య కుమారుడిని దూషించినోడికి క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పొందుకొని ఎవరైనా భాషలు మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా వాళ్ళ మీద కానీ ఏమాత్రం
వాళ్ళు కానీ ఎక్కిరించిన వాళ్ళ మీదకి దెయ్యం వచ్చింది, అది వచ్చిందంటే వాళ్ళు బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఏమైపోద్ది? బైబిల్లో ఏమాట తెలుసు, మనుషు కుమారుడిని దూషించిన క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే క్షమాపణ. మీరు నేను మంచి గట్టి వారిగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకుందుముగాక, దేవుని ఆత్మను పొందుకుందుముగాక. దేవుని ఆత్మ మీరు పొందుకోవాలి. దేవుని ఆత్మ మీరు పొందుకుంటే మంచి ఏంటో చెడేంటో, అది గుడ్డు కాలవో మంచి కాలవో కొంపు కాలవో తెలుస్తుంది. అంతేనా కాదా? పరిశుద్ధాత్మ లేదు అనుకో నీ మీద, నువ్వు పాస్టర్ గారికి విలువవ్వు, దేవుడికి సంఘానికి విలువవ్వు. పరిశుద్ధాత్మ మీ అందరూ పొందుకుందరుగాక, మీరందరూ అన్య భాషలతో నింపబడుదురుగాక. అక్కడ ఏముంది తెలుసండి, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా. పేతురు, నేను మళ్ళీ చెప్తున్నాను, పేతురు అప్పుడు దాకా ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏసైతో ఉన్నావు కదా, నువ్వు ఏసైతో తిరిగినోడ్లో ఒకడవు కదా అంటే ఏంటంటాడు తెలుసా? అమ్మాయి ఏంటి, ఓ అమ్మాయి, ఆయన ఎవరో. ఇంకొకడు వచ్చి నువ్వు ఆయనలో ఒకడవే కదంటే ఓ నాకు అని అబద్ధాలు ఆడేస్తాడు. ఆత్మ లేదు అక్కడ, ఏం లేదు. ఎప్పుడైతే వాళ్ళ మేడగదిలోకి వెళ్ళి ఆత్మను పొందుకున్నారో, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారో, అన్ని భాషల అభిషేకం, నానా విధమైన భాషల అభిషేకం, ప్రవచనం అభిషేకం, ఆకాశం నుండి పరలోకం నుండి ఎప్పుడైతే దిగువారి మీదకి వచ్చి ఆత్మను పొందుకున్నారో, రే యేసు నామములో బాప్తీసం ఇవ్వండిరా. ఎవరంటే అమ్మా ఏ నామం? ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనే బైబిల్ చెప్తుంది. అయితే అంత పవర్ మాట వచ్చేసింది దానికి, సంపితే సంపనే ఏంటి. అటువంటి వైరాగ్యం మనలో ఉండాలి. హల్లెలూయా. నీకు అటువంటి వైరాగ్యం కావాలంటే నువ్వు ఆత్మని అనండి, పరిశుద్ధాత్మను నేను పొందుకుందునుగాక అనండి. నేను పొందుకుందునుగాక. పొందుకోవాలి. ఏం చేయాలి? ఆ పాస్టర్ గారి భాషలు మాట్లాడుతున్నాడే, నేను మాట్లాడకూడదే అని ఇప్పుడు అనుకోకుండా నువ్వు కొత్తగా మాట్లాడు, సిగ్గుపడకు. నువ్వు ఆరాధనలో స్తుతి కలుము స్తుతి అని దేవుని బాగా గణపరుస్తున్నప్పుడు తెలియనటువంటి ఆత్మలో మమేకమైపోవాలి. ఏమైపోలే? మీకు తెలుసా ఈ కోతి కదా ఏడుతుంది, అది కాకి కదా, ఒక కన్ను ఎలా చూసి గుడ్లు చూస్తుంది. ఏ కథ మొత్తానికి అంటే దొంగసాటుగా తినేస్తుంటది ఒక కన్ను. అంటే మనం ఆరాధనలో ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? కళ్ళు మూసే ఉంటాను. ఏం చేయాలి? దేవుడు నిన్ను తాకుతాడు. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒక్కసారి తాకాడు అనుకో, నిన్ను ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఎక్కడ ఉంటావు నీకే తెలియదు. హల్లెలూయా. నువ్వు సంఘానికి నమ్మకంగా ఉండు, సేవకుడికి నమ్మకంగా ఉండు. ఎవడు బయటోడు వచ్చి నిన్ను పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు, అలాంటి మాటలు వినొద్దు. సంఘం పాస్టర్ గారు ఎలాగున్నాడు, వాక్యం ఎలాగుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా, నువ్వు అది చూడు. అక్కడ 2 ముగ్గురున్నారని నువ్వు నమ్మకం ఉండు, నమ్మకంగా రా. సంఘంలో పరిశుద్ధాత్మను పొందుకో, నువ్వు మంచి గట్టివాడిగా మారిపోతావు. హల్లెలూయా. గాలి వచ్చినా ఏంటి, వరద వచ్చినా, ఏది వచ్చినా నిన్ను కొట్టలేదు. ఏం చేయలేదు. నువ్వు ఎక్కడ కట్టబడతావు? బండ. హల్లెలూయా. క్రీస్తు అనే బండ. హల్లెలూయా. మొదటగా మనం క్రీస్తు అనే బండ. క్రీస్తు అంటే ఎవరో తెలుసా? దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకో. దేవుని వాక్యం మీద కాకుండా ఏమండి వాళ్ళు అక్కడికి వీళ్ళెక్కడికి అక్కడ ఎక్కడికి తిరగకు. నీకు ఒక సంఘం ఉంది చాలు, ఒక సంఘం చాలు. 10 సంఘాలు ఎక్కడికంటే వాక్యం కాదు కదా, ఎక్కడో ఒక దగ్గర చక్కగా ఎదుగు. నీ కష్టం వస్తే వస్తారా? ఏమవుతారు? నీ ప్రాణం ఉన్నంత వరకు. నువ్వు ముసలోడు అయిపోయి పైకి వెళ్ళిపోయిన దాకా సంఘం నిన్ను ఏం చేస్తుంది తెలుసు? ఆదుకుంటాడు. ఏం చేస్తుంది? నమ్మకంగా ఉండు, వాక్యముదే కట్టబడు. రెండోది, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలి? బాప్తిసం తీసుకోలేదు కదా, కనిపెట్టను అనుకోవద్దు, కనిపెట్టు. ఇప్పటి నుంచి అడుగు. ఏం చేయాలి? ప్రభువా నాకు పరిశుద్ధాత్మను ఇవ్వండి. నేను భాషలో మాట్లాడు. ఒక రోజు ఒక చర్చికి వెళ్ళాను, అది పల్లిపాలెం అనే ఊరిలో. నేను ఇలాగే కూర్చుంటే ఆరాధన జరుగుతుంది. నేను భాషలు మామూలుగా మాట్లాడుతున్నా, పక్కన కూడా తమిళ మాట్లాడేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇలాంటి తమిళ మాట్లాడేస్తున్నాడు. వచ్చిన తమిళ్, మళ్ళీ అక్కడికి ప్రార్థన అయిపోయిన తర్వాత తమిళ్, ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ తమిళ్ రావట్లేదు. తమ్ముడు నువ్వే తమిళ్ మాట్లాడేవు అన్నాను నేను.
అంటే నాకు దేవుడు ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా. మన ఒరిస్సా వెళ్ళారట ఒక పాస్టర్ గారు. ఒరిస్సా వెళ్తే ఆరాధన జరిగిపోతుందంట. ఆ పాస్టర్ గారు పక్కన కూర్చున్నాడు, కథలు రావంట. ఏమి రావండి? కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా బలంగా సంచారం చేస్తున్నాడు. దేవుడు సంచారం చేస్తుంటే వీడు ఇంగ్లీష్లో మాట్లాడేతాడట. హల్లెలూయా. ఓ ఫ్రెంచ్ ఇంగ్లీష్, ఏ ఇంగ్లీష్ అండి? అమెరికన్ ఇంగ్లీష్, ఓ భాష, ఏ అనేతడు భాషలు. ఒరే నీకు ఆలరావు కదరా, నువ్వు భాషలు మాట దేవుడు ఇచ్చాడు. ఏం చేశాడు? నీకు కూడా ఇస్తాడు. నువ్వు నమ్ము. ఏం చేయాలి? నువ్వు సిగ్గుపడ్డావు అనుకో, నువ్వు ఇంకా ముసలోడు అయిపోయినా సరే నువ్వు బూతులు మానలేవు. కొంతమంది చూసారా, బాప్తిజం తీసుకుంటారు, చర్చికి వెళ్తారు, ఏమంటే వాళ్ళు ఏముండదు పరిశుద్ధాత్మ. ఓ తల్లి నోరిపితే ఇంకా చూసుకో, సంస్కోకమే, బూతులు సంస్కోకం. మళ్ళీ ఎంత చక్కగా దేవుడి మాటలు, అబ్బో వెన్న ముద్దలా ఉంటది. బాబు అది బాబు ఇది బాబు, నోరిపితే పరిశుద్ధాత్మ లేదు వీడి మీద. ఏమి లేదు? పరిశుద్ధాత్మ పొందుకో, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నికోదేముతో అంటున్నాడు యేసయ్య. ఏమో తెలుసా? ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఎప్పటికైనా గాలి వచ్చినా వరద వచ్చినా నీ బండ పడిపోద్ది అంతే, నువ్వు పడిపోతావంతే. ఆ బొగులోనికి ఆ ఇజ్రాయేల్ చెరగను పోయినట్లు ఆ నరకానికి నువ్వు చెరగను పోతావు. హల్లెలూయా. ఇలాంటి మాట అంటున్నాను అనుకోవద్దు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలే. హల్లెలూయా. ఆత్మ మీ అందరూ పొందుకుందురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ గట్టివారుగా ఉండాలి అనండి. మేమందరము గట్టివారము. హల్లెలూయా. మేమందరము గట్టివారం అనండి. మంచి గట్టివారం. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఈరోజు మీకు 2 మాటలు చెప్పాను. మీరు మంచి గట్టివారుగా ఉండాలంటే మీ బ్రతుకు క్రీస్తు అనే బండ, వాక్యం అనే బండ మీద కట్టుకోవాలి. అప్పుడు ఏదొచ్చినా మీరు ఎక్కడికి చెరగను పోరు. యెరూషలేము దేవాలయం దగ్గర గట్టిగా, అనగా దేవుడి మందిరం దగ్గర ఉంటారు. రెండో మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ, ఈ 2 మెమైకమే ఉండాలి. ఈ 2 ఉంటే నీలో కొత్త వరాలు దేవుడు. హల్లెలూయా. మీరందరూ దీవించబడుదురు గాక. మీరందరూ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుదురు గాక. మీ నుంచి అనేకులకి పరిశుద్ధాత్మ ట్రాన్స్ఫర్ అవును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడికి మనందరం మంచి గట్టివారుగా ఉండాలి. ఆమేన్.